నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్నింటిని ఎప్పటికీ ఛేదించలేనివిగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఫ్లైట్ MH370 మిస్టరీ కూడా ఒకటి. MH370 విమానం బీజింగ్ వెళ్లాల్సిన దారి మధ్యలో అనూహ్యంగా మాయమైంది. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అది 2014 మార్చి 8 మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్తున్న MH370 బోయింగ్ 777 విమానం రాత్రి 12:41 టేకాఫ్ అయింది. అందులో 239 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత, అంటే 1:19 పైలట్ జాహిద్ అహ్మద్ షా గుడ్ నైట్ మలేషియా 370 అని చెప్పాడు. అది చివరిసారి ఈ విమానం నుంచి వచ్చిన చివరి సంకేతం. అదే చివరి సమాచారం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆ తర్వాత ఆ విమానం మాయమైపోయింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండా, ఏ సందేశం లేకుండా రాడార్ నుంచి అదృశ్యమైంది విమానం. ఇక ఈ విమానం చివరిసారి సిగ్నల్ ప్రకారం అది దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. కానీ మలేషియా మిలిటరీ రాడార్ చెబుతున్నది ఏంటంటే అది తూర్పు మార్గం వదిలి పశ్చిమ దిశగా మలాకా జలసంధి వైపు తిరిగింది. మరి ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? పైలట్కు ఏదైనా ప్రమాదం ఎదురైందా, లేదా ఎవరో అదుపు తీసుకున్నారా? ఇలాంటివి మాత్రం అర్థం కాలేదు. కొన్ని గంటల తర్వాత అంతరిక్షంలో శాటిలైట్లు ఒక సిగ్నల్ గుర్తించాయి. ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రం వైపు వెళ్ళినట్లు కనిపించింది. దీంతో అనేక దేశాలు ఈ విమానం కోసం వెతకటం మొదలుపెట్టాయి. 1,20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రాన్ని గాలించారు, కానీ దొరకలేదు. దీంతో విమానం ఇంధనం ఉన్నంత వరకు సముద్రంపై తిరిగి సముద్రంలో కూలిపోయి ఉంటుందనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత విమానం శకలాలు ఆఫ్రికా తీరానికి కొట్టుకొచ్చాయి. ప్రయాణికుల గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో MH370 బోయింగ్ 777 విమానం సముద్రంలో కూలిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఈ విమానం ఎలా మాయమైందనేది ఒక ప్రశ్న మాత్రం అందరికీ ఉండిపోయింది. మరికొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటంటే MH370 విమానంలో మిస్ అయిన ప్రయాణికుల నుంచి వారి కుటుంబీకులకు ఫోన్లు వచ్చాయి. వారి కుటుంబ సభ్యులకు ఆ నెంబర్లు ఫోన్లలో కనపడటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ ఎవరు లిఫ్ట్ చేయలేకపోయారు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీరు నిజంగా బతికే ఉన్నారా లేదా అన్న దానిపై చాలా అనుమానాలు వచ్చాయి. దీంతో కొందరు శాస్త్రవేత్తలు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ద్వారా MH370 విమానంలో మిస్ అయిన ప్రయాణికుల నెంబర్లు ట్రాకింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అంతు చిక్కలేదు. అదే సమయంలో కొన్ని సిద్ధాంతాలు వినిపించాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ విమానం మరో ప్రపంచంలోకి వెళ్ళి ఉండొచ్చని, అదే ప్యారలల్ యూనివర్స్ అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది భూమి పరిధిని దాటి వేరే మిస్టరీలో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఏలియన్లు దీనిని కిడ్నాప్ చేశారా? ప్రయాణికుల ఫోన్ల నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది? వాళ్లకు సిగ్నల్ ఎలా వచ్చింది? ఈ విమానం భూమి మీదే ఉందా, లేదా అంతరిక్షంలో ఎక్కడైనా దాచబడిందా? కొన్ని వేల కిలోమీటర్ల వరకు శోధించిన MH370 విమానం ముఖ్యమైన భాగాలు కూడా ఎందుకు దొరకలేదు అన్న లాజిక్స్తో వాదిస్తున్నారు. ఇప్పటికీ ఈ విమానం ఏమైందో ఎవరూ చెప్పలేని మిస్టరీగా ఉంది. ఇక ఆ ఫోన్ల నుంచి కాల్స్ ఎందుకు వచ్చాయి? ఈ ప్రయాణికులు నిజంగానే బతికున్నారా లేదా అనేది ఇప్పటికీ ఎవరూ చెప్పలేని సమాధానంగా మిగిలిపోయింది. మరి MH370 విమానం ఏమైందన్న దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.